ఖచ్చితంగా లోకేష్ అవుతారు. అందువల్ల వైసీపీలో జగన్, జనసేనకు పవన్, టీడీపీకి లోకేష్, బీజేపీకి ఎవరుంటారు? వాళ్ళు ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడి పెట్టుకున్నారా తెలియదు మనకు. సో ఏదున్నా ఈ ముగ్గురైతే గ్యారంటీ, పవన్, లోకేష్, జగన్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ కూటమి వచ్చాక పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అయిపోయింది. ఎందుకంటే ఆయన కూటమి నిర్మాతలో ఒకరు, కూటమి విజయవంతం కావడానికి గేమ్ చేంజర్. చంద్రబాబు భాషలో చెప్పాలంటే ఈ అధికారంలోకి వచ్చాక చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ప్రతి మాట జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ కూడా తాజాగా మీకు తిరుపతి తొక్కేసలాట్లు మనం చూసాం. ప్రజలు హర్షించే రీతిలో కూడా స్పందించాడు. టీడీపీ వాళ్ళు కుట్ర సిద్ధాంతాలు పట్టుకుని మాట్లాడుతున్న సమయంలో బేషరతుగా క్షమాపణ చెప్పేశాడు పవన్ కళ్యాణ్. చెప్పడమే కాకుండా టీటీడీ చైర్మన్ చెప్పు అన్నాడు. ఆయన చెప్పక తప్పనిసరి పరిస్థితి. అంతకుముందు ఎవరో ఏదో అడిగితే చేస్తానన్నవాడు కూడా. సో ఇలా జరుగుతూ హోంమంత్రిని బహిరంగంగానే ప్రశ్నించాడు. మీరు నేను తీసుకుంటే వేరే రకంగా ఉంటుంది అని. ఇవన్నీ కూడా క్లియర్గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు నెలలో 14 రోజులు జనంలో ఉంటాను అని ప్రకటించాడు. సో పవన్ కళ్యాణ్ అసెట్ చేసుకుంటున్నాడు. అసెట్ చేసుకుంటున్నాడంటే చంద్రబాబు నాయుడు కన్నా తానే అధికమో అని ఎక్కడా అసెట్ చేసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తాను పనిచేస్తున్నాననే అంశాన్ని పదే పదే చెప్తున్నాడు. కానీ అనివార్యంగా లోకేష్తో కంపేర్ చేసినప్పుడు అసెట్ చేసుకున్నట్టే అవుతుంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ లోకేష్తో కంపేర్ చేసుకొని పనిచేస్తున్నాడని అనుకోను. కానీ నెక్స్ట్ జనరేషన్కి వచ్చినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు విషయంలో చంద్రబాబు ఆధిక్యత, కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ల విషయం వస్తే అనివార్యంగా పవన్ కళ్యాణ్కి ఆధిక్యత ఉంటుంది. ఎందుకంటే మరి ఆయన ఆ రోల్ ప్లే చేశాడు కనుక. కానీ సహజంగానే టీడీపీలో చిన్న విషయం సార్, మరి పవన్ కళ్యాణ్ కంటే లోకేష్ సీనియర్ కదా రాజకీయాల్లో, జూనియర్లు ఉండాలండి రాజకీయాల్లో. మోడీ కన్నా చంద్రబాబు నాయుడు సీనియర్, అసలు అర్థం లేని ప్రశ్న అది. సీనియర్లు రాజకీయాలు అదే గవర్నమెంట్ బ్యూరోక్రసీ అండి. మోడీ కన్నా చంద్రబాబు సీనియర్ కదా, మరి మోడీ ఎందుకు ప్రైమ్ మినిస్టర్? చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఎందుకు అయ్యిండు? చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు కాంగ్రెస్ లో లేరా? బుచ్చయ్య చౌదరి గారు ఇంకా మరి ఆ ప్రశ్న వల్ల ఉపయోగం ఏముంటుంది? అంటే వాళ్ళనేది అట్లాంటి ప్రశ్నలకు అర్థమే లేదు కదా. అందువల్ల అంటే నా ఫ్లో దెబ్బతినే ప్రశ్న అది, అల్ల ఉపయోగం ఏం లేదు. సో ఇప్పుడు నేను మాట్లాడేది ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అంటే అనివార్యంగా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ అనేటువంటి కంపారిజన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మోర్ అసర్టివ్గా, మోర్ ఇన్ఫ్లుయెన్షియల్గా కనబడుతున్నాడు. ఇది టీడీపీ వారు అంగీకరించలేని పరిస్థితికి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మరి ఎలా, మా పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఏమో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నంత కాలం పవన్ కళ్యాణ్ మీకు లోకేష్కు ఆ అవకాశం రాదు. పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఆధిక్యత సాధిస్తాడు. పవన్ కళ్యాణ్ అసెట్ చేసుకుంటున్నాడు. అందువల్ల అని చెప్పి చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండొద్దని అనలేము. ఈ డైలమా అనేది టీడీపీలో కనబడుతోంది. ఇప్పుడు మీకు కేవీఎల్ రాధాకృష్ణ కూడా తన వ్యాఖ్యానాలు చేసినట్లు మర్రి చెట్టు కింద ఏ చెట్టు మొలవదు, చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉన్నంతకాలం లోకేష్గా గుర్తింపు రాదు, ఇలాంటి వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ కంపారిజన్ అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల కంపారిజన్ అయినప్పుడు చంద్రబాబు నాయుడే పెద్ద, చంద్రబాబు నాయుడే నాయకుడు, అందులో డిస్ప్యూట్ లేదు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా వేరే రకంగా వివరించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ కంపారిజన్ వస్తే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ది ఆధిక్యత కనబడుతోంది. ఇది టీడీపీ వారు ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ పైన వ్యతిరేకత లేకపోయినా తమ పార్టీకి ఇది నష్టంగా ఉండే ప్రమాదం ఉంది అని భావిస్తారు.